భాగ్యనగర శివారుల్లో ఇప్పుడు మరణఘోష వినిపిస్తోంది. ఒకవైపు రియల్ ఎస్టేట్ వెలుగులు, మరొక వైపు కెమికల్ కంపెనీల చీకటి దందాలు. గాలిని పీల్చలేరు, నీటిని తాగలేరు, కనీసం అక్కడ నిలబడలేరు. ముఖ్యంగా గాగిలాపూర్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. రాత్రి 9 దాటిందంటే చాలు, ఆకాశం నుంచి విషవాయువులు కురుస్తున్నాయి. బోరు వేస్తే తెల్లటి నీరు కాదు, ఎర్రటి రసాయన ద్రవాలు బయటకు వస్తున్నాయి. అభివృద్ధి ముసుగులో ఇక్కడ సాగుతున్న పారిశ్రామిక ప్రగత, లేక సామాన్య జనం మీద సాగుతున్న విష ప్రయోగమా? ఈ దారుణ పరిస్థితిపై మనం ఇప్పుడు ఒక స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. ఫ్యాక్టరీల నుంచి వస్తున్న దట్టమైన పొగ, ఎర్రగా మారిన నీరు, అనారోగ్యంతో ఉన్న పిల్లలను చూస్తున్నారుగా. ఇక్కడ భూమి రంగు మారింది, ఆకాశం రంగు మారింది, చివరికి మనిషి ప్రాణం కూడా విషంగా మారింది. హైదరాబాద్ అవుట్స్కట్స్లో గాగిలాపూర్ ఇప్పుడు ఒక నగరానికి నమూనాగా మారుతోంది. ఇక్కడ పారేవి నీళ్లు కావు, ఫ్యాక్టరీల నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థాలు. ఈ నీటిని పట్టుకుంటే ఎర్రగా, తాగితే విషంగా, వాడితే చర్మ వ్యాధులతో ప్రాణాలు తీస్తున్నాయి. బోర్ల ద్వారా ఈ కెమికల్ భూగర్భ జలాల్లోకి చొచ్చుకుపోవడంతో ఇక్కడ రైతులు, సామాన్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పగలు ప్రశాంతంగా కనిపించే ఈ ప్రాంతం చీకటి పడితే విషాదంగా మారుతుంది. రాత్రి 9 గంటల తర్వాత ఫ్యాక్టరీల చిమ్ములను నుంచి వెలువడే ఘాటైన కెమికల్ వాసనతో ఇక్కడ ప్రజలకు నిద్ర కరువవుతుంది. ఊపిరితిత్తుల వ్యాధులు, కళ్ళు మంటలు, కిడ్నీ సమస్యలు, ఇలా ప్రతి ఇంట ఒక పేషెంట్ కనిపిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విల్లాలు, ప్లాట్లంటూ లక్షల పెట్టుబడి పెట్టిన మధ్యతరగతి జనం ఇప్పుడు ఆ విషవాయువులను పీల్చలేక, పెట్టిన పెట్టుబడి వదులుకోలేక సతమతమవుతున్నారు. అధికారులు పర్యవేక్షణ లోపమా, లేక యజమానుల మొండితనమా? కారణం ఏదైనా ఇక్కడ సామాన్యుడి ప్రాణం మాత్రం గాల్లో దీపంలాగా మారింది. 30 ఏళ్లుగా ఇదే పోరాటం, వందల ఫిర్యాదులు, మరెన్నో నిరసనలు. కానీ మారిన పరిస్థితులు మాత్రం శూన్యం. కాలుష్యం నియంత్రణ మండలి నిద్రపోతుందా, లేక ఈ విషవాయువులు వాసన వాళ్లకు తగలడం లేదా? ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే గాగిలాపూర్ వంటి శివారుల ప్రాంతాలు శ్మశానంగా మారే ప్రమాదం ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ కంపెనీలపై చర్య తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.